స్థానిక నాయకులు రమేష్ గారు, మహేష్ గారు, ఇతర కూటమి నాయకులకి, మిత్రులకి, ఏపీ టిడ్కో కాలనీ ప్రజానికానికి, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. మిత్రుల వల్ల ఒక మంచి కార్యక్రమం. చాలామంది అంటుంటారు, ఏది 3.5 కోట్ల ప్రాజెక్టే కదా, దాని తర్వాత మార్చుకోవచ్చు కదా అని. ఎందుకంటే ఇవాళ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రాత్రికి మళ్ళీ రేపు తిరుపతిలో పెద్ద బహిరంగ సభ జరగబోతోంది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉంటారు ఎన్డీఏ తరఫున. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2 సంవత్సరాల్లో జరిగిన సంక్షేమం ఏంటి, ఏం చేశామనే దాని మీద రేపు సమావేశం ఉంది. అందుకని రేపున్న కార్యక్రమాలను కూడా కుదించుకొని ఇది వద్దు, తర్వాత వచ్చినప్పుడు చేసుకుందాం అనుకున్నాం. నా మధుసూదన్ రెడ్డి గారి ఫోన్ వచ్చింది, ఇదేంటి మారుస్తున్నారంట కదా అని. అదే ఇలా వెళ్ళాల్సి ఉంది, తిరుపతికి వెళ్ళాల్సి వస్తుందండి. లేదు, ఎక్కడైనా సరే ఏ సమయమైనా అది పెట్టాల్సిందే అన్నారు. ఏంటబ్బా ఇంత మామూలుగా ఈ కార్యక్రమం చేయాల్సిందే, ఎప్పుడు ఒత్తిడి ఏంటి అనుకున్నా. మన పొద్దున్నే 9:30కే గ్రీవెన్సెస్ ఉన్నాయి, మరి దానికి పోవాలి కదంటే దానికి ముందు పెట్టండి అని. పొద్దున్న 8 గంటలకు పోయి జనాలను రమ్మంటే ఏడొస్తారు, అధికారులు రమ్మంటే ఎక్కడొస్తారు, సర్లేండి చేద్దామని. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇట్లా మధుసూదన్ రెడ్డి గారు టిడ్కో కాలనీలో చేయాల్సిందే 33 kV సబ్స్టేషన్ అని అన్నారు. నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన ప్రసంగం విన్న తర్వాత వచ్చింది, ఈ టిడ్కో కాలనీ రావడానికి, ఈ భూమి సేకరించబడ్డానికి, ఇక్కడ ఒక అద్భుతమైన పేదల కోసం కాలనీ నిర్మించబడ్డానికి, వాళ్ళందరూ నిర్మించబడమే కాకుండా వాళ్ళందరికీ 24/7 కరెంట్ ఇవ్వడానికి సబ్స్టేషన్ ముఖ్య కారణం. కాబట్టి దీని ఇవాళ ప్రారంభించుకోవాలా? ఇప్పుడు వచ్చి ఆవేశపూరితంగా, ఉద్వేగభరితంగా దీంతో ఉన్న సంబంధాన్ని చెప్తుంటే అది విమర్శల క్రమంలో వాస్తవాలు కొన్ని బయట పెట్టారు. చాలా సంతోషం. దీని కారణంగా ఇవాళ ఇందిరమ్మ కాలనీ, L1, L2, అదేవిధంగా రేగాటిపల్లి కాలనీలకే కాకుండా గొండవాళ్ళపల్లి కాలనీ కూడా దాదాపు ఇప్పుడు చెప్పారు 7,500 వినియోగదారులకి ఇవాళ 24/7 కరెంట్ అందే దిశగా ఉంది. ఇక్కడ నుంచి ఇందిరమ్మ కాలనీ 1.7 కిలోమీటర్లు, ఏపీ టిడ్కోలోనే ఈ పరిధిలోనే 5 కిలోమీటర్లు, రేగాటిపల్లి దాకా 24 ఫీడర్కి 1.2 కిలోమీటర్లు, గొలవాలపల్లిలో వ్యవసాయ ఫీడర్కి 1.5 కిలోమీటర్లు వెలిసి మొత్తం 3.5 కోట్లతో ఇవాళ ఈ సబ్స్టేషన్ ప్రారంభించుకున్నాం. ఈ సబ్స్టేషన్ కొత్తగా వచ్చింది కాదు, చాలా సంవత్సరాల క్రితమే కేంద్ర ప్రభుత్వం హడ్కో ద్వారా దీన్ని మంజూరు చేసింది. మామూలుగా అయితే కొన్ని కాంట్రాక్టర్లు ఇబ్బంది ఉంటే కాస్త ఆలస్యం కావచ్చు, లేదా 1 సంవత్సరం లోపల ఇది పూర్తి కావాలా. కానీ గత ప్రభుత్వంలో కానీ, గతంలో ఉన్న వాళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఈ టిడ్కో కాలనీలో కబ్జాలు చేద్దాం, లేదా అస్మదీలకు మనకు కావాల్సిన వాళ్ళకి ఇల్లు కేటాయించుకుందామన్న శ్రద్ధ తర్వాత ఈ కాలనీ వచ్చిన తర్వాత ఇక్కడ రోడ్ల మీద కానీ, లేదా ముఖ్యంగా కరెంటు లేకుండా మన జీవితం సాగదు. ఇవాళ గతంలో ఏదో కొన్ని దశాబ్దాల క్రితం గుడ్డి దీపంతో కూడా నడిచిపోయేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. మనం ఏం చేయాలన్నా మన ఇంట్లో ఫోన్లో కూడా గడపలేము. ఫోన్ కావాలంటే ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలా, టీవీ చూడకుండా ఉండలేము, ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలా. కరెంటు లేకపోతే మన పిల్లలు చదువుకోలేరు. ఎండాకాలంలో మంచి ఎండాకాలంలో ఇంతకుముందు మన విసనకరతో కూర్చునే పరిస్థితి లేదు. ఫ్యాన్ ఆడాలంటే కరెంటు ఉండాలా. ఇటువంటి ముఖ్యమైన దాన్ని దృష్టి పెట్టకుండా దాన్ని వదిలేసిన తర్వాత మనం ఇది వచ్చిన తర్వాత వీటిని వెంటనే తీసుకెళ్లడం, ఇక్కడ కొట్టిపాటి రవికుమార్ గారితో, అప్పట్లో సిఎస్గా ఉంటున్న విజయానంద్ గారితో మాట్లాడడం, తర్వాత హడ్కోకు సంబంధించిన నిధులు కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే వెంటనే మంజూరు చేశారు. దీన్ని పూర్తి చేసుకోగలిగాం. దీనికి ముందు అనేక చోట కుంటూరు, రేగాటిపల్లి సబ్స్టేషన్ కూడా మనం 24/7 చేశాం. తర్వాత అప్రా చెరువు సబ్స్టేషన్ని చేసేసాం. ఇటీవల గొట్లూరుని కూడా పూర్తి చేశాం. ఇవాళ మలకవేముల బయట ప్రాంతాలు కూడా వెళ్తున్నాం. మలకవేముల తర్వాత చిగిచర్ల సబ్స్టేషన్లు కూడా పూర్తి చేయబోతున్నాం. మూడవది ఇంకోటి గుంజేపల్లికి కూడా ఒక కొత్త సబ్స్టేషన్ని మంజూరు చేసుకోగలిగాం. పినదరికి కూడా ఒక కొత్త సబ్స్టేషన్. ఎందుకంటే ఆ ప్రాంతాలను గుర్తించి మనం ఎక్కడైతే సమస్య తీవ్రంగా ఉందో ఆ ప్రాంతాల్లో 24/7 కరెంటు తీసుకొచ్చే దిశగా ప్రయత్నం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కరెంటు లేకపోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఉంది. కాబట్టి దొరిగల్లులో కూడా ఒక సబ్స్టేషన్ వచ్చింది. ఇవన్నీ కాకుండా పట్టణంలో కూడా ప్రధానంగా వచ్చిన కొత్తల్లోనే చూస్తే నీళ్లు రావట్లా. ఎందుకు రావట్లా అంటే సమస్య ప్రధానంగా కరెంటు లోడ్ భారం ఎక్కువ ఉండడం వల్ల. ఆ లోడ్ సమస్యను తీర్చాలి కాబట్టి ఒక డిపిఆర్ను సమావేశం చేసుకుని ఒక డిపిఆర్ని తయారు చేశాం. 110 కోట్లతో కేవలం ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఎక్స్టెండెడ్ కాలనీస్ ఏవైనా, పై కాలనీలు ఏమున్నాయో వీటిని అన్నింటినీ కలుపుకుంటూ అన్ని రకాల సమస్యల్ని తీర్చడం కోసం 110 కోట్లతో డిపిఆర్ తయారు చేయడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా దశల వారీగా మంజూరు చేస్తామని ప్రభుత్వం చెప్పిన మొన్న 4 కోట్ల రూపాయలు దీని గురించి మొదటి దశగా మంజూరు చేయడం జరిగింది. ఇది పూర్తి అయిపోతే నా లక్ష్యం ఏంటంటే ఇది పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత స్థానిక అవసరాలు తీరడమే కాకుండా ఇవాళ మగ్గాల మీద ఆధారపడి ఉన్న
చేనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వారి రోజువారీ సమస్యలు, కరెంటు సమస్యలు లేకుండా ఒకటి మంచినీరు అందించడం ఇళ్ళకందరికీ, తర్వాత ఈ సమస్యలు లేదు. దానితో మనం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా తీసుకురావడం జరిగింది. దేశంలో ఒకటి వస్తే అది మన దీనికి వచ్చింది. దానికి కూడా పెద్ద ఎత్తున కరెంట్ అవసరం ఉంది. కాబట్టి ఈ కరెంటు సమస్యలను తీర్చుకొస్తే దాని అనేక సమస్యలు, మంచినీటి సమస్య తీరుతుంది, ఉపాధికి సంబంధించిన సమస్య తీరుతుంది. కాబట్టి ప్రతిపాదన చేశాను, అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. 4 కోట్లు మంజూరైంది, దశల వారీగా అవుతుంది. అతి తొందరలోనే వాటిని చేసి ధర్మవరం పట్టణంలో కరెంటు సమస్యలు లేకుండా, అవకాశాలు కోల్పోకుండా ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించడం, దాన్ని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇంకోటి, కరెంటు లేకపోతే చాలా, ఇప్పుడంటే కరెంటు బాగానే వస్తుంది, అన్ని రకాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం సోలార్ వచ్చింది, చాలా వరకు వస్తున్నాయి. కరెంటు సమస్యలు చాలా ఏళ్ల క్రితం చాలా తీవ్రమైన సమస్యలు ఉండేవి. నేను ఖచ్చితంగా 25 ఏళ్ల క్రితం అనంతపురం ప్రాంతానికి ఒకసారి, అప్పట్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి ఓఎస్డీగా పనిచేసేవాడిని. ఓఎస్డీ చేస్తుంటే ఆయన వచ్చిన తర్వాత యువకుడు వచ్చాడు ఆయన దగ్గరికి, మంత్రి గారి దగ్గరికి. నేను పక్కన నిలబడి ఉన్నా. సార్ నాకు కొత్తగా పెళ్ళైంది సార్ అన్నాడు. మంచిదిగా, శుభాకాంక్షలు అన్నాడు వెంకయ్యనాయుడు గారు. అంటే సార్ సమస్యలు ఉన్నాయి సార్. అరే కొత్తగా పెళ్ళి అయితే సమస్యలు ఏందయ్యా, బాగుండాలి కదా అన్నాడు. కాదు సార్, మాదేమో వ్యవసాయ ఆధారిత కుటుంబం, కరెంట్ ఉండడంలా ఇబ్బందులు వచ్చినాయని. ఏమయ్యా అతిపుట ఫ్యాన్ లేక కష్టపడుతున్నాం అని. అది కాదు సార్, అదే సమస్య అనుకోండి. ఏం పొలాన్ని పోయి మోటార్ వేయాలి సార్, ఇప్పుడేమో పంట వేస్తున్నాం, పొలాన్ని పోయి మోటార్ వేయాలా, మోటార్ వేయాలంటే నేనేమో రాత్రి పెళ్ళాను కదా అని చెప్పి లోపలికి పోతా, కరెంట్ వస్తుంది, మా ఆయన తలుపు పోతాడు, రేపు కరెంట్ వచ్చింది, పొలానికి పోయి మోటార్ అయిపో అంటాడు, పొలానికి పోయి మోటార్ వేయాల్సి వస్తుంది సార్. సరే అక్కడ పోయిన తర్వాత 5 నిమిషాలు కరెంటు పోతుంది, మళ్ళీ 10 నిమిషాలు వెయిట్ చేస్తా, మళ్ళీ ఇంటికి వస్తా, సర్లేని మెల్లగా లోపలికి పోయి పడుకుంటాను, మళ్ళీ కరెంట్ వస్తుంది, మళ్ళీ మా అమ్మ వచ్చి తలుపు కొడుతుంది, రే కరెంట్ వచ్చింది పో పొలానికి అంటాడు, మళ్ళీ పొలానికి పోతా సార్, మళ్ళీ మోటార్ వేస్తా సార్, 5 నిమిషాలు మళ్ళీ మోటార్ పోతా సార్, మళ్ళీ ఇంటికి రావాల్సి వస్తుంది. ఏమయ్యా అంతగా ఇబ్బంది ఉంది? అదే సార్, రాను పోను నాకు కొత్త పిల్లలకి డౌట్ వస్తాను సార్, వీడి పొలం దగ్గరికే పోతాడా, ఇంకెక్కడికైనా పోతాడా అని చెప్పి నా కొంప కొల్లేరయ్యే పరిస్థితి ఉంది సార్ అని చెప్పాడు. మరి ఇన్ని సమస్యలు ఉన్నాయా, కరెంటు లేకపోతే ఇన్ని ఇబ్బందులు ఉంటాయా అని ఆ రోజు తెలిసింది. ఇవాళ ఆ పరిస్థితుల్ని అధిగమించడం కోసం ఈ యువత పొలాల దగ్గర ఇబ్బంది పడకుండా ప్రధానమంత్రి పిఎం కుసుమ్ అనే దీన్ని తీసుకొచ్చారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మనం గ్రీన్ ఎనర్జీని, సోలార్ను, విండ్ని, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కరెంటుని ఉత్పత్తి చేసుకుంటున్నాం. ఆ పిఎం కుసుమ్ ద్వారా మీకు సోలార్ ప్యానెల్ను పెట్టడానికి కేంద్ర ప్రభుత్వమే సహకారం అందిస్తుంది. దాన్ని మనం మోటార్ దగ్గర బిగించుకోవచ్చు. సోలార్ కరెంట్ ఉంటుంది, ఎప్పుడు గాలి వస్తే అప్పుడు కరెంట్ వస్తుందా పోతుందా అని కాకుండా మన కరెంటును మనమే అక్కడే కావాల్సిన నీటిని అందుకోవడానికి ఉంది. అది రైతాంగం ఉపయోగించుకోవాలి. దాన్ని పిఎం కుసుమ్ పథకాన్ని ఉపయోగించుకోవాలి రైతాంగం. పగలే సార్, మీరు రాత్రి కోసం వెయిట్ చేయని అవసరం లేదు. కొత్త పిల్లలు అయిన తర్వాత కొంప కొల్లేరాల్సిన పరిస్థితి ప్రమాదం రాదు. పగలే మీకు సోలార్ నుంచి ఎనర్జీ తీసుకోవచ్చు, మోటార్లు వేసుకోవచ్చు, కావాల్సిన నీళ్లను ఇచ్చుకోవచ్చు. ఆ దాంట్లో కరెంటు మిగిలితే ఆ కరెంటు అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంది. అది ఎలా అనేది చెప్తా. ఎస్సీ గారు చెప్పారు, ఎస్సీ గారు చాలా వివరంగా చెప్పారు. ఏ రకంగా ఏకంగా ఆయన ఒక మాట అన్నాడు, మీకు ఓటు బ్యాంకు, రాజకీయ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి నోటు బ్యాంకు, మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పవర్ బ్యాంకు అని చాలా ప్రాస రూపంలో చెప్పారు. పిఎం సూర్య గారి గురించి ప్రస్తావిస్తూ, పిఎం సూర్య గారు అంటే ప్రధానమంత్రి సూర్య గారు అనే కార్యక్రమం ఏంటంటే, ఎవరైనా ఒక ఇంటి మీద 100 చదరపు అడుగులు ఉంటున్న ఇల్లు ఎవరైనా ఉన్న వాళ్ళని కరెంటు వినియోగదారుగా ఉంటున్న వాడిని ఉత్పత్తిదారుగా చేయాలనేది లక్ష్యం. దానికోసం పెద్ద ఎత్తున తీసుకెళ్లి వాళ్ళ దేశంలో ఎవరైనా దిగువ మధ్య తరగతి వాళ్ళకు ఉంటుంది, ఎవరైనా కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు. దానికి ఏంది, పిఎం సూర్య గారి కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకు వెండార్ను ఐడెంటిఫై చేస్తాడు. ఆ వెండారు ఇంటికి వచ్చి పైన సోలార్ ప్యానెల్ పెట్టేసిపోతాడు. సోలార్ ప్యానెల్ పెట్టేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇస్తాడు, టీవీకి ఇస్తాడు, ఫ్రిడ్జ్కి ఇస్తాడు, ఇంకా లైట్లకి ఇస్తాడు, బాత్రూంలో లైట్లకి ఇస్తాడు, ఎక్కడ కావాలంటే కనెక్షన్ ఇస్తాడు. దీనికి అన్నిటికీ మీటర్ పెడతాడు. మీటర్ పెట్టిన తర్వాత మళ్ళీ కరెంట్ షార్ట్ కొట్టకుండా అర్థింగ్ కూడా చేసిపోతాడు. ఇవన్నీ పూర్తిగా ఉచితంగా. దానికి ఒక్కోదానికి 1,15,000 అవుతుంది. 1,15,000 2 కిలోవాట్లు పెట్టాలంటే, 240 యూనిట్లు పెట్టాలంటే 1,15,000 ఖర్చు అవుతుంది. ఆ 1,15,000 60,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంటే, మిగిలిన 55,000 రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచితంగా ఇస్తుందంటే 240 యూనిట్లు ఉచితంగా మనకి వస్తుంది. ఒక్కొక్క యూనిట్ మామూలుగా ఎంత ఉంది ఛార్జ్ ఇప్పుడు? ఒక్కొక్క యూనిట్ 6 రూపాయలు. అంటే 240 ఇంటూ 6 రూపాయలు ఎంత అయింది? 1,500 రూపాయలండి. మీకు 1,500 రూపాయలు ఆగిపోతాయి. మీరు కట్టాల్సిన పనిలే ఆదాయం అవుతుంది. నెలకేసరికి 1,500, నెలకేసరికి ఎంతది? 18,000. సంవత్సరానికి 18,000 మీరు కట్టాల్సిన కరెంట్ నిలిచిపోవడమే కాకుండా మీరు 150 యూనిట్లే వాడుకున్నారనుకున్నాం, ఇంకా మీకు 90 యూనిట్లు ఎక్కువ ఉన్నాయి. 90 యూనిట్లు ఎక్కువ ఉంటే ఆ 90 యూనిట్లను మళ్ళీ మీరు డిస్కమ్కి అమ్ముకోవడానికి అవకాశం ఉంది.
మళ్ళీ డిస్కమ్కి అమ్ముకోవచ్చు మిగిలిన యూనిట్. అందుకనే మీటర్ పెట్టాలా. ఎంత వాడారో ఎంత వాడలేదో నమ్మకం ఎలా తెలుస్తుంది? మీటర్ పెడితేనే మీరు ఎంత వాడారో తెలుస్తుంది. నేను ఇంకా 90 యూనిట్లు నేను వాడుకోలేదు, మిగిలింది, దాన్ని డిస్కమ్కి ఒక్కొక్క యూనిట్ని ₹2.09 ఇప్పుడు ₹3.90 వేసారా? ₹2.09 అంటే నాకు తెలిసి ₹2.99. అది దేనికి డౌన్ పేమెంట్ కట్టాల్సింది? ఊరికి ఫ్రీగా కదా, ఉచితంగా పెట్టిపోవడమే కదా. జనరల్ వాళ్ళకి కూడా డౌన్ పేమెంట్ ఏం కట్టాల్సిన అవసరం లే. డిస్కమే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఫ్రీగా ఉంది, బీసీలకి 20,000 మళ్ళీ అదనంగా ఇస్తారు. ఈ జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా 60,000 సబ్సిడీ వచ్చేస్తుంది, 5 పైసలు కట్టనవసరంలా. మిగిలిన దానికి 55,000కి బ్యాంకులో డిస్కమే అప్పిస్తుంది. అప్పిచ్చిన తర్వాత మన మీద భారం పడకుండా ఆ మిగిలిన కరెంట్ ఏదైతే ఉందో అది కనుక్కొని అప్పులో చెల్లుబాటు చేసుకుంటారు. మీరు కట్టాల్సిన ₹1,500 నెలకి, సంవత్సరానికి 18,000 ఆగిపోతుంది. అవి కాకుండా మళ్ళా మీకు ఆదాయం కూడా వస్తుంది. 25 సంవత్సరాల దాకా ఉచితంగా కరెంట్ వస్తుంది. అందుకని మీటర్ పెట్టడం అనేది చాలా ముఖ్యం. చాలా మందికి మీటర్ పెడితే తర్వాత ఏమైపోతుందని కాదు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరు మీటర్ పెట్టి ఎంత వాడకం ఉంటుందో తెలుస్తుంది, మొత్తం లోడ్ ఎంత ఉందో తెలియాలి కదా. అందుకని మీటర్ పెట్టడం ఇది. దాంట్లో కొంతమంది ప్రతిపక్షాలు ప్రధానంగా ఒక విష ప్రచారం చేస్తుంటే మీటర్ పెడితే నష్టం అని చెప్పి. అందుకని అదే ఏసీ గారు చెప్తున్న ప్యానల్ కూడా పీకేసే పరిస్థితి ఉంటుందని కాదు. మీటర్ పెట్టడం వల్ల ఉచితంగా అందించాలని. గ్రామీణ ప్రాంతాలని అడవి బ్రాహ్మణపల్లి తాండాలో పెట్టాలంటే లాగేస్తున్నారు మీటర్ అన్నారు. కాదు, ఉచితంగా ఇవ్వడమే కాకుండా మళ్ళీ మీకు నెలకింత డబ్బు వస్తుంది అనుకుంటున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎందుకంటే అవగాహన లేక. దీన్ని పార్టీ కార్యకర్తలు, సమాజంలో కొద్దిగా ఉన్నాలు, యువజన సంఘాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకోటి అన్నారు, ఏది వినియోగదారును ఉత్పత్తిదారుగా చేశాం, ఆదాయ వనరుగా మార్చాం. రెండోది, ఈ కార్యకర్తలను కూడా నోట్ బ్యాంక్ అన్నారు. ఆయన నోట్ బ్యాంక్ అనే పదం వాడారు. నోట్ బ్యాంక్ ఏంటంటే ఎవరైతే వెండర్ ఉన్నారో ఆ వెండర్ వచ్చి పని చేసుకుంటే వాళ్ళకు ₹10,000 ఇచ్చే స్కీమ్ కూడా పెట్టారు. మీరు తీసుకొచ్చి ఎవరన్నా మధుసూదన్ రెడ్డి గారి ఇంటి మీద పెట్టడానికి సత్యకుమార్ వెళ్ళేసి ఒప్పించి ఇది పెట్టుకుంటే దీనివల్ల లాభాలు ఉన్నాయి, మీరు పెట్టుకోండి మధుసూదన్ రెడ్డి గారు అంటే ఆయన ఒప్పుకున్నారనుకోండి, నాకు ప్రభుత్వం మీరు ఒక మంచి పనికి సహకారం అందించినందుకు ఆయన అవగాహన కలిగించినందుకు నాకు ₹10,000 ఇస్తుంది. నేను 10 ఇళ్ళని పెట్టుకున్నాను అనుకోండి, ₹1,00,000 నాకు వస్తుంది. కాబట్టి దీంట్లో సమాజంలో బాధ్యత కలిగిన వాళ్ళు కూడా వీటిని వాడుకోవాలి. మీడియా కూడా ప్రధానంగా దీనికి విస్తృతంగా ప్రచారం కలిగించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో కరెంటు మీద ఎందుకు ఇంత పెద్దగా దృష్టి పెట్టారంటే, ఇప్పుడు మనకు తెలుసు పెట్రోల్ డీజిల్ ఎంత సమస్య వస్తుందో. పెట్రోల్ డీజిల్ రేటు పెరిగితే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, అన్నిటి మీద రవాణా ఛార్జీలు పెరిగితే అన్నిటి మీద ఉంటుంది. ఆ భారాన్ని తగ్గించాలా. మన దేశంలో ఉత్పత్తి లేదు కాబట్టి బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. కాబట్టి ఆ దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి ఆ డిపెండెన్సీని తగ్గించుకొని మన దగ్గర కరెంటుని ఎక్కువ ఉత్పత్తి చేసి ఆ ఎనర్జీ సెక్యూరిటీ తీసుకొచ్చి మన దేశంలో వ్యక్తిగత ఆదాయాన్ని వచ్చేలాగా, తలసరి ఆదాయాన్ని పెంచేలాగా తీసుకుని చాలా సుదీర్ఘమైన కాలవి. దీంట్లో మనం అందరం మనం చేయాల్సిందంతా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ప్రభుత్వాన్ని నమ్మడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మంచి పని చేయడానికి, మంచి నాయకులు ఉన్న చోట మరింత మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ దాని కారణంగా ఏపీ టిడ్కో ఇళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ఈ చంద్రబాబు నాయుడు 14-19 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. దాని తర్వాత ఎక్కడికెక్కడ ఆగాయి. కానీ ఒక్క పని మాత్రం చేశారు 5 సంవత్సరాల్లో. అప్పటికే కట్టిన ఇళ్ళకి వెళ్ళి కలర్ వేశారు. కట్టిన ఇళ్లకు కలర్ వేశారు. సరే, దానికి పేర్లు పెట్టుకున్నారు. ఏదో సామెత ఉంది కదా, ఎవరికో పుట్టిన అని వేసి కలర్లు వేసుకున్నారు. సరే, వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోదా వాళ్ళంతా అంతే. ఎందుకంటే అంటే ఇవాళ ఎలా ఉంటుందంటే వాళ్ళ కొత్త వరువుడు వచ్చింది. వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరంలా, ప్రజల సమస్యల మీద స్పందించాల్సిన అవసరంలా. ఎవరైనా ప్రతిష్ఠిత వ్యక్తులు ఉంటారు, గొప్ప వ్యక్తులు ఉంటే వాళ్ళ గురించి మాట్లాడితే మంచో చెడో, మంచి మాట్లాడారనుకోండి నచ్చుతుంది కొంతమందికి, చెడు మాట్లాడారనుకోండి కొంతమందికి నచ్చుతుంది. అట్లాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవడం, బాగా ప్రజాదరణ కలిగిన వాళ్ళని ఎంపిక చేసుకోవడం, వాళ్ళ మీద మన స్థాయి మర్చిపోయి మాట్లాడడం. అన్ని పాములు పోతుంటే ఇంకో పాము వచ్చింది, చల్లుకొని నేను వచ్చినా అని చెప్పి. ఏంద్రా ఈ పాము అని చూస్తే వానపాము అంట. నాగుపాము పడగిప్పిందంట. నాగుపాము పడగిప్పితే వానపాము నేను తక్కువ అని అది కూడా పడగిప్పలేదు కదా, అట్లా లేకపోయిందట. అది పిట్టి వచ్చి కొట్టుకొని పోయిందంట. కాబట్టి వానపాము తన పరిస్థితి తెలుసుకోవాలా, తన స్థాయి తెలుసుకోవాలా. నువ్వు నాకు కాలనాగుతో పెట్టుకుంటే ఎలా? కాలనాగుల గురించి మాట్లాడితే ఎక్కడ? ఆయన పెద్ద పైన అంతా మంచి ఉద్దేశంతో చెప్తాను. పెద్ద అన్నకొండలు వాళ్ళని వానపాము నేను తల్లెత్తబోతుంది. ఈ మోడీ గారి గురించి
మోడీ గారు వాళ్ళ ప్రపంచంలో నాయకుడిగా అన్ని దేశాల్లో వరుసగా మార్నింగ్ కన్సల్ట్ అని చేస్తున్న సంస్థ ప్రపంచ నాయకుల్లో ఎవరే అత్యంత ప్రజాదరణ గల నాయకులు అంటే 4 సంవత్సరాలుగా ప్రతిసారి నరేంద్ర మోడీ గారు ఒకటో స్థానంలో వస్తాడు. అటువంటి వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మీకు తెలుసు యూఫోరియా ఎలా ఉంటుందో. పవర్ స్టార్ గారు పేరు వింటూనే పవర్ స్టార్ అంటేనే జనాలకి ఇది వచ్చేస్తుంది. ఆయన గురించి మాట్లాడామనుకోండి, మన గురించి కాస్త ఎక్కడన్నా వేస్తారేమో అని ఇళ్ళలో కూర్చొని, ఒక ఆయనేమో ప్యాలెస్లో కూర్చొని ఏసీ రూమ్లో నుంచి మాట్లాడతాడు, ఒక ఆయనేమో ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు ఏదో సెంటర్లో ఉంటా అంట. ఆ సెంటర్ నుంచి అప్పుడప్పుడు బయటకు వచ్చి వీడియో చెప్తుంటారట. సరే, నేను నిజంగా చూడలేదు, కానీ అంటుంటే విన్నాను. చిలక మధుకి పాత మిత్రుడు కదా, మరీ కష్టపడి గెలిపించి నెత్తిన పెట్టుకొని, ఆయన నెత్తిన పెట్టుకుంటే పర్వాలే, ఈ ధర్మవరం ప్రజలు నెత్తిన మీద పెట్టి ఒక భస్మాసుర రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆయన మీద పెట్టుకొని ప్రజల మీద కూడా పెట్టడం ఇప్పుడు తీసుకురావాలా, దానికి మందు వేయాలా, అది వేద్దాం, అది వేరే విషయం, మందు గురించి దానికి మాట్లాడదలుచుకోరా. ఇది పరిస్థితి. కాబట్టి మంచి పని చేస్తున్నప్పుడు ఆ మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా. 2 సంవత్సరాల్లో అనేక పనులు చేశాం. ఇక్కడ కూడా ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి 2 సంవత్సరాల్లో ఎప్పుడు ఊహించని విధంగా 40 కోట్ల రూపాయలతో హ్యాండ్లూమ్ క్లస్టర్ తెచ్చిన, 70 కోట్లతో ఇక్కడే రేగాటిపల్లి దగ్గర ఆయుర్వేద కాలేజ్ తెస్తున్నా, లేదా ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అనేక రకాలైన సబ్స్టేషన్ల పనులు చేయించిన, లేదా జల్ జీవన్ మిషన్ కింద ఆగిపోయిన పథకాలన్నింటినీ ప్రారంభం చేస్తున్నా. 30 సంవత్సరాలుగా జరిగిన పనులు అనేక గ్రామాలకి, కట్టకోటాల వాళ్ళు వచ్చి 30 ఏళ్ళ నుంచి మాకు గ్రామం రోడ్ లేదు, వేయించాం. వసంతపురం లేదు, వేయించేసాం. అట్లా అనేక, పత్యాపురం ఎప్పుడు లేదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లేదు, వేయించేసాం. అట్లా ఎప్పటికీ అసలు సాధ్యం కాని చోట వేస్తున్నాం. ఇవాళ ఈ ఎక్స్టెండెడ్ కాలనీలో కూడా నిధులు కొడుతున్నప్పుడు కూడా రహదారులు వేస్తున్నాం, డ్రైన్లు వేస్తున్నాం. మన సత్యసాయి నగర్ పోతే వాళ్ళు వచ్చి అడిగారు, అడిగితే జిల్లా పట్టణాధ్యక్షుడు వచ్చి సత్యసాయి నగర్లో ఎప్పటి నుంచో 35 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, అక్కడ డ్రైన్ లేదు, డ్రైన్ ఆడాడే పెట్టుకుంటున్నారు. వెంటనే డ్రైన్ మంజూరు చేస్తే డ్రైన్లు వేశారు. అక్కడ ప్రజలు కూడా ఒప్పుకోవాలా. సత్యసాయి నగర్లో మామూలు మా ఇంటి పక్కన పోకూడదు, మీ ఇంటి పక్కన కూడదు, నాది తాకకూడదు, వాని ఇంటి దగ్గర నుంచి పోనిచ్చు, వాడిని కూల్చుకోవాల్సి, నాది మాత్రం బాగుండాలా, రోడ్డు మీదకి 5 అడుగులు వచ్చింటారు, అయినా కూడా నాది అంటారు. కానీ అక్కడ అవగాహన కలిగిస్తే ముందుకు వచ్చారు. నా బాత్రూమ్ పోతుంది అయినా సరే, ఎందుకంటే నేను రోజు దుర్గంలో జీవిస్తున్నా, వాసనలో బతుకుతున్నా, అది మంచిది కాదు, నా పిల్లలకి మంచిది కాదు, పోనీ బాత్రూమ్ నేను పక్కన ఏమన్నా సర్దుకొని కట్టుకుంటా అని ముందుకు వచ్చారు. అసలు మీకు సందులో బండి సైకిల్ కూడా పోవడానికి లేని చోట కూడా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఉంటే వాటిని కూడా వెళ్ళి వేరే ఇంటి పునాదుల మీదకి ఎక్కించి క్రేన్ని అక్కడి నుంచి పెద్ద స్తంభాలను పెట్టి వాటిని కూడా పెట్టాం. అక్కడ ఎక్కడ చిన్న తగిలితే ఆ ఇల్లు కూడిపోతాయి, పాత ఇల్లు అవన్నీ చేస్తున్నాం. అంటే 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఎవరు ఎందుకు పట్టించుకోలేదో నాకు ఆశ్చర్యం వేస్తుంది. అడగలేదు అంటే వచ్చిన ప్రతిసారి అడిగాము. ఈ 17 పోల్స్ మార్చమని అడుగుతా ఉంటే లాస్ట్కు వచ్చే రోజు మార్చేస్తాం, 14 పోస్టులు, ఒక్కొక్క పోస్టుకి ఒక్కొక్క పోల్కి 1,10,000 ఇవ్వాలా, 1,10,000 ఇవ్వాలా. మొత్తం కలిసి 17 పోస్టులకి ఎంత అయింది? 17 లక్షలు ప్లస్ 18,70,000 మీరు కడితే మార్చేస్తున్నారు అన్నారట. వాళ్ళు పాపం ఆ పరిస్థితి ఉంటే 1,10,000 కట్టి పోస్ట్ అక్కడే ఎందుకుంటారు, ఆ చిన్న ఇళ్ళల్లో ఉంటారు. అయిపోయింది. నేను వచ్చిన తర్వాత నాకు ఈ మాట అన్నారు. అది ఎట్లా మాట్లాడదామని డిపార్ట్మెంట్ పిలిచిన తర్వాత లేదు చేస్తామని నేను పోల్స్ పైన మాట్లాడాం. పోల్స్ వచ్చేసిన తర్వాత కండక్టర్స్ వైరు వచ్చేసిన తర్వాత పైసా ఖర్చు లేకుండా ఆ ప్రాంతంలో ఇవాళ ప్రతి పోల్ను మార్చాం. ఇదే పని మిగతా అన్ని చోట్ల చేస్తాం. నేను ప్రాధాన్యత క్రమంలో చేసుకుంటా వస్తామని చెప్తున్నా. ధర్మవరంని ఒక స్వచ్ఛ ధర్మవరంగా, ఒక అద్భుతమైన సుందర ధర్మవరంగా, ఒక హరిత ధర్మవరంగా మార్చే పని చేయాలి. అందుకని నేను చెట్లు నాటే విషయంలో కూడా 10,000 చెట్లు తెప్పించడం జరిగింది. మనం కాలనీలో కూడా ఇచ్చినప్పుడు ఈ కాలనీలో ఉన్నాయి కొన్ని చోట్ల చెట్లు కనిపిస్తున్నాయి, కానీ చెట్లు మన ఇంటి ముందర ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటుకునే దిశ చెట్టు కావాల్సి మా కార్యాలయం పంపిణీ చేస్తుంది. ప్రతి చెట్టు నాటుకోవాలా. దాని కారణంగా ఆ గ్రీనరీ ఉంటే, ఆ చెట్టు ఉంటే ప్రాంగణంలో దానికి అందం వస్తుంది, మనకు కావాల్సిన మంచి ఆక్సిజన్ వస్తుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. అది పండ్ల చెట్టు పెట్టుకుంటే తినడానికి పండ్లు వస్తాయి, ఉండడానికి నీడ ఉంటుంది. ఇవన్నీ కాకుండా చెట్టుకు వయసు వచ్చేసిన తర్వాత మరో రకంగా కూడా. అందుకని ప్రధానమంత్రి గారు అన్నారు, ఏక్ పేడ్ మాకే నామ్, ఒక చెట్టు తల్లి పేరుతో నాటండి అని. ధర్మవరం ప్రజలకి అందరికీ ఈ సందర్భంగా నేను ఏపీ టిడ్కో కాలనీ నుంచి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మనం మార్చుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలా. అందరూ మనము ఈ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలి అనే భావంతో
ప్రజలు కానీ లేదా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రధానంగా యువజన సంఘాలు కానీ లేదా విద్యార్థులు కానీ, నేను ఉపాధ్యాయ సంఘాలకు కూడా అడుగుతున్నాను, విద్యార్థులు కూడా వీటి మీద అవగాహన కలిగించండి. అనేక మంది ఈ మన మంచి కార్యక్రమం పిఎం కుసుము లేదా పిఎం సూర్య గారు లేదా ఇప్పుడు మనం మాట్లాడుతున్న చెట్ల పెంపకము వీటన్నిటి మీద కొద్దిగా అవగాహన కల్పించడంలో మన ధర్మవరాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ, రాజకీయాలు ఎలక్షన్ టైంలో చేస్తాంలే. ఈరోజు ఏంటంటే మాట్లాడారు కాబట్టి అనవసరంగా సందర్భం లేని మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాను, కానీ లేదంటే రాజకీయాలు మాకు ఇప్పుడు ఏం అవసరం లే. ఎలక్షన్ టైంలో రాజకీయాలు మారుతాం, మిగతా టైంలో అభివృద్ధి మాత్రమే దృష్టి పెడతాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా మేము చూడం, ప్రజలకు సంబంధించి ఈ పార్టీ ఆ పార్టీ అని చూడం. అందుకనే 913 మందికి 9,64,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వగలిగాం. మన 2,000 మందికి ఉచితంగా సైకిళ్ళు ఇచ్చాం. దాంట్లో ఎవరు ఏ పార్టీ వాళ్ళ తల్లిదండ్రులు ఏ పార్టీలో ఉన్నారో మాకు తెలియదు. మొత్తం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న అందరికీ 2,097 మందికి 2,100 మందికి ఉచితంగా 5,000 రూపాయలు వేసి ఇచ్చాం. ఆసుపత్రికి ఇచ్చి మోకాళ్ళ చికిత్సలు కావాలని చెప్పి అడిగిన వాళ్ళందరికీ తీసుకెళ్లి బయట ఒక్కొక్కటి 1 లక్ష ఖరీదయ్యేది ఉచితంగా బస్సులో మేమే తీసుకెళ్లి చేయిస్తున్నాం. ఒక్కొక్కటి 60,000 ఖర్చు అయ్యే క్యాటరాక్ట్ ఆపరేషన్ ని శంకర్ నేత్రాలయ వాళ్ళని ఇక్కడికే పిలిపించి ఇక్కడే ఒకటే రోజు 137 మందికి సర్జరీలు చేసి వాళ్ళు అంత దూరం నుంచి కూడా ఇవెన్నా అంటే చెప్పేస్తున్నారు. దాని ముందు ఇంత దగ్గర నుంచి కూడా చెప్పలేకపోయేవాళ్ళు. ఇవాళ ఒకరి మీద ఆధారపడకుండా, వయసు వచ్చిన వాళ్ళు అందరూ ఆధారపడకుండా గౌరవంతో ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. అదేవిధంగా ఒక్కోటి 1,75,000 నుంచి 2,000 ఖర్చు చేసే రెటినో గ్రాఫ్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా చెన్నైకి పంపించి చేయిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఒకటికి ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన చేస్తున్నాం, రెండోది సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చేయగలిగిన చేస్తున్నాం, మూడోది సంస్కృతి సేవా సంస్థ ద్వారా కొద్దిగా ఒక సామాజిక స్పృహతో ప్రభుత్వానికి కొన్ని పరిధులు ఉన్నాయి, అన్ని చేయలేకపోవచ్చు. అటువంటిప్పుడు ఈ రకంగా మనం చేయాలనే ఉద్దేశంతో వీటి చేస్తున్నాం. నేనేదో గొప్పగా చెప్పడం కోసం చెప్పట్లా, మీరు ఆశీర్వదించారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడం కోసం ఈ పనులు చేస్తున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు అధికారులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ, ఇవాళ చేయకుండా ఉంటే నా మీద మధుసూదన్ రెడ్డి గారు అలిగే ప్రమాదం ఉండేది. ఎందుకంటే ఇవాళ ఆ కోరిక ఇప్పుడు గ్రీవెన్సెస్కి వెళ్తున్నాం. కలెక్టర్ గారి మీద అధికారులందరినీ వాళ్ళు ఇక్కడికే రమ్మని చెప్పడం జరిగింది నేను. ఎందుకంటే అనేక రెవెన్యూకి సంబంధించిన సమస్యలు మళ్ళీ వస్తున్నారు కాబట్టి మన వాళ్ళందరూ పుట్టపర్తికి పోయి పోవడం నాకు ఇష్టంగా, అందుకని అధికారులందరినీ ఇక్కడికే రమ్మన్నాం. ఆ గ్రీవెన్సెస్ లో పాల్గొని వాళ్ళ దానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కూడా త్వరలోనే కనుక్కునే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా ఏపీ డిడ్కో మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ ధన్యవాదాలు.